యో ప్రసాద్ ఉప్మా తిన్నావా? అబ్బా జీవితం. నేను ఏందో పనుకున్నాను, బెడ్రూమ్ లో ఉన్నా. యో బెడ్రూమ్ లో ఉన్నావా నువ్వు? ఏంది? నువ్వు మనశాంతిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరు నువ్వు అసలుగా? సరే కానీ ప్రసాద్ ఎంతమంది ఉన్నారు బెడ్రూమ్ లో? వీళ్ళు చిల్లర మొంగుడా లోపరుడా. నేను చెప్పింది అర్థమవుతుందే. నేను మా ఇంట్లో రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నాను. యో బయట నాకు మ్యాటర్ అంతా అర్థమైందిలే కానీ రామ్మోహన్ గారు కూడా ఉన్నాడు కదా పక్కనే. ఎవరున్నారు, ఎవరిని పిలుచుకొచ్చుకున్నాను? వాడేవుడు రామ్మోహను? నువ్వు సంబంధం లేకోకుండా ఏం చేటి మాట్లాడుతున్నావో ఇంట్లో కానీ తెలిసిందనుకో మెట్లతోనే పోడతారు నీకే. యో నువ్వు ఇంట్లోనే మళ్ళీ వ్యాపారం పెట్టుకుంటే తెలియకుండా ఉంటుందా ఏంది? ఆ బెడ్రూమ్ లో రామ్మోహన్ గారిని పెట్టుకుని గడి పెట్టుకున్నావు లేదా? ఎవరు వాడు అసలుకి? సరే సరే కానీ నీ రేపు సినిమాకి టికెట్లు బుక్ చేసినాను. నేను బజార్ మాట్లాడతాంటున్నా. నాకు వచ్చేదనుకో బూతులు మాట్లాడతాను. నాకు వచ్చేదనుకో ఏం సినిమా బూట్లు ఎవరు చేస్తావు నువ్వు? పోయి మీ వాళ్ళు చూసుకోపోయేమో పోయి. యో నేను ఎట్లా మంచి కనబడతా సినిమా నీకే? వచ్చింది. యో మంచి సినిమా వచ్చింది ప్రసాద్. నేను లోడలు వచ్చినాయి, నీకు ఆ సినిమా వచ్చాయి. యో అంత గానాగలు ఏమని చేస్తానేమో నాకు మాట్లాడలేదనే నీకే. యో కార్నర్ కుర్చీ కాటేసే రాత్రి అని కొత్త సినిమా వచ్చింది. ఏంది? యో ప్రసాద్ కార్నర్ కుర్చీ కాటేసే రాత్రి. నువ్వు అన్ని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడినావు అనుకో. యో పెద్ద హిట్ సినిమాది. పెద్ద హిట్ సినిమాది. టికెట్ దొరకడమే కష్టము. నీకి రామోనికి మూలకి బుక్ చేసిన. నాకు ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది? నేను ఆడున్నాను, నువ్వు ఆడున్నావు, వాడు ఆడున్నాడు. అసలు రామ్మోహన్ ఎవరు? ఈ సంబంధం లేకుండా మ్యాటర్ అని దూరుతున్నావు. సరే సరే ప్రసాద్ ఇంకొక విషయం. ఇంటర్వెల్ వరకు రామ్మోహన్ ఉంటాడు. ఇంటర్వెల్ అయిపోయినాక వేరే మనకు తెలిసిన అంకుల్ దుబాయ్ నుంచి వచ్చినాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు. చెల్లెమ్మ కూడా సినిమా థియేటర్ లో కూడా మారుతారా నీకు? యో 2.5 గంటల్లో 2 గిరాకీలు పట్టినాను అయ్యా. ఏంది నువ్వు? ఫస్ట్ బయట వెనకాల బాల్కన్ లో కూర్చుంటావు. తర్వాత వాడు దుబాయ్ వాడు వచ్చినాక ముందర సీటుకు వచ్చేస్తారు. ఇట్లా 5 సార్లు థియేటర్లో సినిమా అయిపోయేలోపు 5 గిరాకీలు. నీ అసలు ఎట్లా కనబడుతుంది నీ కంటికి? యో ఎట్లా కనబడుతున్నా అంటున్నా నేను. యో ప్రసాద్ నువ్వు థియేటర్లో బట్టలు ఇప్పి తిరిగినా ఎవరు కనపడదు అయ్యా. మొబ్బు ఉంటుంది. నువ్వు కుర్చీ నంబర్ చెప్తాను, టార్చ్ లైట్ వేసి నువ్వు ఆ సీటుకి వెళ్ళిపోయి కూర్చుంటుండు. నువ్వు ఇట్లే మాట్లాడినావు అనుకో, నీకు యాదో రోజు గాలో తేలుతావు చెప్తాను. సరే కానీ ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పాలనుకున్నా కూడా పాపం ఫోన్లే ఎందుకులే ఏమన్నా మాట్లాడుతానులే ఏం అని అనుకుంటే యో మంచి చెప్తానా? యో ప్రసాద్ విను. కార్నర్ కుర్చీలో కాలరాత్రి అని సూపర్ డూపర్ సినిమా. కాళ్ళు రాత్రి చేసుకుంటారు, కాళ్ళ నుంచి కింది పై వరకు చూసుకుంటారు. నాకు సంబంధమేలే. సరే కానీ 3వ ఇంటర్వెల్ కి ఏమి కింద పరుపు వేసింటాను, పరుపు మీద పండుకో. నిన్నన్ని మనిషి చేత పండించుకుంటావా లేదా నువ్వు? యో చెప్పేది నువ్వు ప్రసాద్. ఫస్ట్ చెప్తావు నువ్వు అన్ని. యో ఫస్ట్ బాల్కన్ లో ఉంటావు, తర్వాత వెనకాల సీటుకు వస్తావు, తర్వాత ముందర సీటుకు పోతావు, తర్వాత పరుపు మీదకి, తర్వాత సాపకే. మళ్ళీ భూమి మీద కూడా కదా. యో వద్దులేవయ్యా భూమి మీద. నువ్వు మీద డబ్బులు సంపాదించుకున్నప్పుడు నీకు సుఖం లేకపోతే ఎట్లా? లోపల పోకు. నాకు మంచి బూతులు వస్తానండి ఇంకా నాకే. సరే కానీ మీరు ఇంటర్వెల్ లో బయటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. కూల్ డ్రింక్ షాప్ అయిపోకే ముందే చెప్పి పెట్టినాను. ఏమని పెట్టినావు? మీకు ఏమేం కావాలో అన్ని అయిపోయి సప్లై చేస్తాడు. ఊదిగడ్డీలు వాంతో అది కూడా వాంతో కరువు వాంతో కూడా అయిపోయిందా? యో వాడు కూడా అడిగాడు కానీ సినిమా అయిపోయినాక మా వాడు ఒప్పుకుంటాడులే అని చెప్పిన. కూల్ డ్రింకులకి చెప్పింది డబ్బులు కట్టలే, నువ్వే ఉండాలాడు వాంతో. చిల్లర మొడ బజార్ మొడ వాళ్ళతో ఎంత నొక్కేసినావు వాళ్ళతో. యో ఏం పెద్ద తీసుకో. అంటే లేఖీ పనులు మాత్రం ఉపయోగపడుతున్నావు నువ్వు. యో ప్రసాద్ నువ్వు సంపాదించి 100 రూపాయలు 10% కట్టాలవయ్యా. అది ఆచారము. అర్థమైందా? నువ్వు 10% కడితేనే రేపు పొద్దున సుఖంగా ఉంటావు, లేదంటే కష్టాలు పాలవుతావు. ఏ లోపల మమ్మడా అట్లా అటువన్నీ ఎవరిని అడగల నువ్వు?
వేరే వాళ్ళని అడగాల, నువ్వు నన్ను అడుగుతున్నావేమి నువ్వు? యో ఏమన్నా నువ్వు గురువుకి సమర్పించుకుంటేనే కదా 10% కడితేనే నీకు లాభం ఉంటుంది, మంచి జరుగుతుంది. ఎవరు గురువు ఎవరు శిష్యుడు నీకు? మంచి పొజిషన్ లేక పోతావు. ఏ పిచ్చి నాకు నష్టంగా ఎవరు గురువు ఎవరు శిష్యుడు నీకే? వెనక ఏమన్నా అవరాగుంది ఏమన్నా నీకేమన్నా? అసలు నువ్వెవరు నేనెవరు నాకేమైనా సంబంధం ఏమన్నా? అడ్డమైన వాళ్ళతో అన్ని ఇట్లాంటివన్నీ చేయించుకుంటా. యో నీకు నాకు సంబంధం లేదా? ఏంది నువ్వు ప్రసాద్ సినిమా టికెట్లు బుక్ చేసి నీకు గిరాకులు మాట్లాడి పెడితే? ఇంకొకటి నీకు తెలుసో తెలుదో, మీరు సినిమా హాల్లో చేసేది ఆడ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంటది. ఏ బజర్మడా నువ్వు అసలు ఏం కలగలుగుతావు? కళలు కానీ మాట్లాడుతున్నావు ఏమన్నా? చూసి మాట్లాడుతున్నావు నువ్వేమన్నా? యో ప్రసాద్ అది లైవ్ షో అయ్యా, నువ్వు ఎవరితో ఏమేం చేస్తావు అనేది ఆడ స్క్రీన్ మీద జనాలు చూస్తుంటారు థియేటర్లో. నువ్వు చేసేది కనపడవా అన్నీ? నీకేమన్నా ఏమన్నా ఉందా? నీకేమన్నా మైది పోయిందా? నీకేమన్నా ఏం మాట్లాడుతున్నావు? అసలు ఉందా బుద్ధి ఏమన్నా నీకేమన్నా? సరే సరే కానీ సమాధి ఎన్నిసార్లు చెప్పాను నీకే? యో ప్రసాద్ ఫోన్ చేద్దండి, నిన్న చెప్పిన నీకు మొన్న చెప్పిన ఏం నీకే? యో ప్రసాద్ నీకు వచ్చేటప్పుడు కార్ ఎక్కించకపోతుంది, దింపేటప్పుడు అంబులెన్స్ లో దింపుతారు. యో వింటున్నావా? ఏ బదురాడా నేను మా వాళ్ళు వస్తాను పోతున్నారు, నేను సైలెంట్ మాట్లాడుతున్నా, నీకే చెప్తున్నా మరస్తానంగా నీకేమి నీకే? యో ప్రసాద్ ఇట్లాంటి సైలెంట్ గానే జరగల్లా. సినిమాకి పోతానని ఎవరికి చెప్పద్దు. ఎవరు సినిమా పోతున్నాడు, ఎవరితో పోతున్నాడు, ఎవరు వాళ్ళతో పోతున్నారు, సంబంధం లేకుండా మాట్లాడుతూ నీకు అసలు నాతో ఫోన్ మాట్లాడుతాను చెప్తాను నుంచి వస్తానా? ఫోన్ మాట్లాడుతాను ఉండవు. నువ్వు సినిమా లేకపోయినప్పుడు నువ్వు ఎవరు ఎవరు కస్టమర్ అని కన్ఫ్యూజ్ పడద్దు. నువ్వు లోపల ఎంటర్ అయ్యేటప్పుడే నీ గుంపులో జోవిలో చేతులు పెడతాడు, వాడే మన కస్టమర్. చెప్పు తీసుకొని పల రైట్లు పొల కొట్టేస్తా వాళ్ళని. తర్వాత మళ్ళీ నేను చూసుకుంటే మళ్ళీ ఏమని కానీ లోపల నువ్వు చూసుకుంటావు రామ్మోహన్ ఉంచుకున్నట్లు చూసుకుంటావా? నువ్వు ఏంది? దయచేసి రామ్మోహన్ గారిని పిలుచుకురాదు థియేటర్ లేకే. యో వింటున్నావా ప్రసాద్? కాదు నేను ఏంటికి వస్తా సినిమాలకి, నాకు ఇంటికి అర్థం కాలేదు. సరే సరే నీకు సినిమా ఇష్టం లేకపోతే ఆడ నీళ్లు పారుతుంటాయి చెరువు, ఆడికి వెళ్తావా? మీ ఊరే అది, నా ఊరే అది. వాళ్ళు ఉండేది ఆడ, నువ్వు ఉండేది ఆడ. మనమంతా ఒక్కటేలే గాని చెరువు వెళ్తావా? ఎండకు బాగుంటుంది, స్నానం చేపిస్తారు. ఎవడు ఒకటేవయ్యా నీకే? ఎవడు ఒకటే నీకే? ఏమన్నా బాబాయే మామయ్య మా బొమ్మది ఏమన్నా? ఎవరు నువ్వు డొక్కోషనివి నువ్వు? నాకు ఫోన్ చేసుకొని నన్ను సత్తాయించుకుంటున్నావు నువ్వు రోజు రోజుకే. ఏమి నీకేమైనా ఉందా? నీకేమైనా పోతాందా? సరే కానీ ఇంకోటి లేదంటే నువ్వు బండ్లో మధ్యలో కూర్చుంటానంటే చెప్పు. వేరే వాళ్ళు ఇద్దరు ఉన్నారు లాంగ్ డ్రైవ్కి పోయే వాళ్ళు. లాంగ్ డ్రైవ్ లో కానీ తరంత పని ఎంత? డ్రైవింగ్ పోయా అంతే, ఖుషి అవ్వు హైవేలో. ట్రైనింగ్ అవుతారో ట్రైనింగ్ వేసి అప్పుడు అయినారు అప్పుడే. వెళ్ళేటప్పుడు బైక్ లో, వచ్చేటప్పుడు మాత్రం లారీలో వస్తావు. ప్రసాద్ ఏంది? పోయేటప్పుడు బండ మధ్యలో కూర్చొని పోతావు, వచ్చేటప్పుడు లారీలు ఆపుకుంటూ ఎక్కుకుంటూ వస్తావు. నీ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎట్లా వాళ్ళు మాట్లాడుతుంది తెలుసు, బజారులు మాట్లాడతారే బజార్ కదా ప్రసాద్, మనది పెద్ద బజార్ కదా. నా లోడాల మాట్లాడను నువ్వు. ఎవరు బజార్ నీకే? ఏమన్నా మూలాగింది ఏమన్నా? సరే కానీ మొబైల్లో ఛార్జింగ్ ఉందా లేదా? ఏం వచ్చి పెడతావేమన్నా? వీడియో కాల్ చేస్తారు ఇప్పుడు, అందుకో మన టీం అంతా ఏకమయ్యి వీడియో కాల్ చేసుకుంటాము. మెట్లతో కొట్టేస్తారా? వీడియో కాల్ చెప్తే దీనికి ఏమన్నా మాట్లాడితే టెంకాయ నీళ్లు పోసుకుంటూ వీడియో కాల్ చెయ్యి. ఏంది? టెంకాయ నీళ్లు ముండ పోసుకుంటూ వీడియో కాల్ చేయి. మన ప్రతాప్కి చాలా ఇష్టం అట్లా చూస్తే. నాకు ధర వచ్చి ఏంది ప్రసాద్ నువ్వు అట్లా చిల్లరగా మాట్లాడతావు? నువ్వు బజార్గా మాట్లాడుతున్నావు కదా మళ్ళా.
కంపెనీలో చేరిన కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. ఏ పద్ధతులు నా లొడల పద్ధతులు నీకు ఎట్లా వాళ్ళకి ఏం మరి పద్ధతులు? సోడా బాటిల్ ఓపెన్ చేసి తాగుతుండే వీడియో పెట్టి ఒకటి చెప్తా. సోడా బాటిలా? సోడా తాగుతున్నట్లు పెట్టు ప్రసాద్. సోడా పెట్టి తాగల్లా వస్తాయి మంచి బూతులు వస్తాయి ఇంకా నాకు రానిదు. ప్రసాద్ వినో, థియేటర్ అంతా మొత్తం బుక్ చేసిన మనకే ఎవరు బయట వాళ్ళు ఉండరు. ఎవరు బుకింగ్ చేయమంటారు? నేనేమో చేయమంటున్నా? నీకేమన్నా అవలాగా ఉంది? ఏమన్నా పిచ్చిగా ఉంది నీకేమన్నా? ఎవరు చేయమంటారు నీకు సినిమా వాళ్ళంతా? డబ్బులు ఎవరు కట్టేది నీకే? బైక్ స్టాండ్ వాడు మనోడే, లోపల కూల్ డ్రింక్స్ పాప్కార్న్ అమ్మేవాడు మనోడే, సినిమా ఆన్ చేసేవాడు మనోడే, ఓనరు మనోడే, టికెట్ తీసుకునేవాడు మనోడే. అందరూ ఇంక అంతా మీ వాళ్ళు అని చెప్పాయి. అంతా ప్రసాద్ పెద్ద థియేటర్ పోయా, ఏసీ ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ అమ్మేవాడు ఎంజాయ్ చేసిపోతాడు, టికెట్ ఇచ్చేటప్పుడు వాడు ఎంజాయ్ చేసిపోతాడు. ఇంటర్వెల్లో నువ్వు బాత్రూమ్ పోయినాడు, బాత్రూమ్ కడిగేవాడు ఎంజాయ్ చేసిపోతాడా? వేసిపోతాడా? ఎంజాయ్ చేసిపోతారు ప్రసాద్. ఏది నువ్వు డబ్బులు మీరు మాట్లాడినావంటే ఏటకోడులు తీసుకొని వచ్చి నరికేస్తా నేను. నువ్వు ఏట కొడువులు అంటే గుర్తొచ్చా, ఏట మనోహర్ ఏటలు కొడుతున్నాడంట, పోల్తావా? చిల్లమూడ ఇవ్వు ఏమన్నారు, ఏమో రాము అను, ఏం వీళ్ళంతా ఇవ్వరు సంబంధం లేకుండా. అసలు నువ్వు పెద్ద నేను అని మనిషి బతుకు భూమి మీద. వ్యాపారం వయసులో ఉన్నప్పుడే చేసుకోవయ్యా. ఏంది నువ్వు ప్రసాద్? నన్ను ఎక్కడ తగిలినావు నువ్వు నైనా స్వామి? కానీ ఒంటికి గంధం పూస్తానవా లేదా నువ్వు? నాకి బజార్ మగమాడా, నేను ఏం గంధం పూస్తాను? ఏం దీనికి నేను వాడే సోప్ కూడా వాడను బాడీకి నేను. నువ్వు సోప్ కూడా వాడకపోతే కస్టమర్లకి ఎట్లా వాసన వస్తాయి? ఏంది ప్రసాద్? నీకు నేను పంపిస్తాను. ముగ్గు పిండి శనగపిండి కలిపి పూసుకో. ఏం ముట్టాలి మగమాడా, గోంగూర మగమాడా? నీకు వస్తానా? ఏమన్నా ఉన్నాయా నీకేమన్నా? సరే గాని ప్రసాద్, ఇంకొకటి బర్రెని పెంచేకొచ్చా నీకు? ఏం బర్రె కూడా లాస్ట్కి? బర్రె అంటే పాలు తాగితే పాల స్నానం నీకు చేపిద్దామని ఫిక్స్ అయినాము మన టీం వాళ్ళు. అబ్బాయి ఇంత ఘోరంగా, ఇంత నీచుడివి, ఇంత గొప్ప ప్రపంచంలోనే చూడలేదు నేను. సరే టీంలో కొత్తగా వచ్చినావు కాబట్టి ఇట్లే మొండి చేస్తావులే గానీ నువ్వు. సరే కానీ రేపు రెడీగా ఉండు, చీర కట్టుకొని. కారు వస్తుంది, ఆగుతుంది, కారు ఎక్కేసేయి. డ్రైవర్ రోజేపు ఎంజాయ్ చేసి థియేటర్ కాడ దింపుతాడు. అసలు వాడు రావాలా కదా, వాడు ఊడని వచ్చానుకో వాడిని తల చెప్పేది నీకు మొత్తం చెప్ప విను. ఇంటికాడ కారు ఎక్కుతానే, కార్లో వాడు ఎంజాయ్ చేసి థియేటర్ కాడ దింపుతాడు. కార్ పార్కింగ్ కాడ వాడు ఎంజాయ్ చేసి నేను టికెట్ల కాడ దింపుతాడు. అందరూ చేసేది ఉంటారే. టికెట్లు వాడు ఎంజాయ్ చేసి నేను లోపల పంపిస్తాడు. లోపల పోతానే మన కస్టమర్ ఉంటాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ పాప్కార్న్లు తీసుకొచ్చి వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇంకెంతమంది? అయ్యో చచ్చిపోవాల్సింది ఎవరు కానీ పక్క. ఆ పక్క నువ్వేవయ్యా, ఎవరు ఎంత ఏంది? మెట్లతో పర్లతో కొడతా నీకు అసలు నీ కొడుకులు తీసుకొని రావు నీకే అసలు. నేను ఎవరు నువ్వు నాకు అర్థం కాదు. నాకు సతాయిస్తానే ఉండవు నువ్వు. నీ బాగా నువ్వు కనబెట్ట. నువ్వేమైనా పోలీసులకు ఇద్దామన్నా నాకే రిస్కు. ఎవరో నాకు అర్థం కాదు. ఎక్కడ ఇదొక థియేటర్కి పోయినావంటే మళ్ళీ లైవ్ షో ఉందోటి. ఈ వాయిస్ ఎవడు కనుక్కుంటే నాకు చాలు. నీకే నాకు కనిపెట్ట ఎవరికైనా ఇద్దామన్నా ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి మామ అన్న వెంట తిరిగేవాడు, అప్పుడే మర్చిపోతుగా. నీకు ఎట్లా పట్టుకోవాలి నేను? ఎప్పుడు నువ్వు నాకు అసలు రామోని పట్టుకో, నన్నెందుకు గాని. చిల్లరమ్మకుండా పోతారా చిల్లరోడా? నీకు ఆడాలి, నువ్వు దొరకాల, నువ్వు నా కంటికి కనపడాలి. నువ్వు నీకు ఎట్టించాలని
అట్లా ఇస్తా మళ్ళా నీకేమనుకుంటున్నావు? దొరకాలంతే, దొరకనంత వరకు నువ్వు దొరికినావు అనుకో యో ప్రసాద్, వట్లు గొర్రె కొట్టినట్టు కొడతా నీకు ఇట్లే. యో ప్రసాద్, వాడు రామ్మోహన్ బట్టలు వేసుకొని పండుకున్నాడా లేదా? వాడు బట్టలు ఉన్నాయి పోయినావా, నువ్వు పోయి చూసుకొని కుట్టుకోబోర్రి. సరే సరే కానీ త్వరగా వీడియో కాల్ ఆన్ చేయి. ఏ బజారడా చిల్లర మాట్లాడాడు నువ్వు అంతా. యో మన టీం వాళ్ళంతా రెడీగా ఉన్నారు, వీడియో కాల్ ఆన్ చేసి 2 స్టెప్పులు వేసి పెట్టేసి. ఏ లోపలడా నువ్వు మామూలు ఉన్నట్టే ఉండో. నువ్వు గబ్బు లేపాలని చూసినావు అనుకో, నువ్వెవరో తెలుసా? నేను ఏ మా ప్రసాదే కదా. నీ ప్రసాద్ ఎట్లయితా నేను? ఉండు, వేరే వాళ్ళు వచ్చినారు, నీ ఫొటోస్ 2 నిన్ననే తీపిచ్చిన స్టూడియోలో, అవి చూపిస్తాను. రేటు కుదిరితే ఫోన్ చేస్తాను, సరేనా ప్రసాద్? ఫోన్ పెట్టు లోపల అసలు మంచి కూతురు రాబు పెట్టే.